ఉమ్, 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 ఉమ్. ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను అని ఉంది. గమనించండి, ఇది తెలుగు వర్షన్ కొంచెం ఒరిజినల్ టెక్స్ట్కి, గ్రీక్ టెక్స్ట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. అంటే తెలుగు వర్షన్కి ఇంగ్లీష్ వర్షన్కి చదివితే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ మన ఒరిజినల్ స్క్రిప్చర్స్ చూస్తే తెలుగు వర్షన్ దీంట్లో కొంచెం దగ్గరగా ఉంది. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఒకటి గ్రేస్, అంతేనా? తెలుగులో చూడండి, అక్కడ ఏమన్నాడు? దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అన్నాడు. నెక్స్ట్ లైన్లో 8th 9th వర్సెస్ లాస్ట్లో చూడండి, మనకు సంపూర్ణ జ్ఞాన వివేచనలు కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరించబడింది అని అన్నాడు. అంటే బైబిల్లో ఒక గ్రేస్ కనిపిస్తుంది, ఇది ఫస్ట్ది. సెకండ్ది ఎక్స్టెండెడ్ గ్రేస్ కనిపిస్తుంది, విస్తరించబడిన కృప. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ మనం చూస్తే దాంట్లో 20th వర్స్, కాదు 13వ వచనం చూడండి, 13th వర్స్. కాబట్టి మీ మనసును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. ఇది థర్డ్, అంతేనా? Wherefore gird up the loins of your mind, be sober and hope to the end for the grace that is to be brought unto you అన్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది? అట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటుంది. అంటే ఫస్ట్ పీటర్ 1:13 చూస్తే గ్రేస్ దట్ ఈజ్ యట్ టు కమ్. 3 రకాలైన కృపలు కనిపిస్తాయి. దేవుని కృపను బట్టి మనకి ఏమొచ్చింది? దీని నుంచి ఏమొచ్చింది? డెలివరెన్స్ వచ్చింది. రెండోది ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ వచ్చింది కదా. ఎప్పుడైతే డెలివరెన్స్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ వచ్చినాయో మనం ఏమయ్యాము? వీఆర్ సేవ్డ్. సాల్వేషన్ కూడా 3-fold అని చెప్పాను, అంతేగా? సాల్వేషన్ అంటే వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ ఫస్ట్ ఫోల్డ్ అయితే, మన సెల్ఫ్లోంచి దేవుడు మనల్ని సేవ్ చేయడం, మన ఫ్లెష్ నుంచి మనల్ని సేవ్ చేయడం సెకండ్ పార్ట్ అయితే, తీర్పు నుంచి తప్పించడం థర్డ్ పార్ట్. సో వీఆర్ సేవ్డ్ అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ సాల్వేషన్. అయితే మనం సేవ్ అయిన తర్వాత వెన్ వీ వర్ బోర్న్ అగైన్, ఆఫ్టర్ బోర్న్ అగైన్, ఇదంతా ఇక్కడ జరిగింది. దీని తర్వాత మన మీదకి గ్రేస్ ఎక్స్టెండ్ చేయబడింది. దేవుని కృప ఎక్స్టెండ్ చేయబడింది. ఫైనల్గా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చే కృప ఇంకోటి ఉంది, ద థర్డ్ గ్రేస్. అంటే 3-fold గ్రేస్ కూడా. రక్షణకి దేవుడు చూపించిన కృప ఒకటి, రక్షణ తర్వాత విస్తరించబడిన కృప ఒకటి, యేసు ప్రభు రాకడ యందు మనం నిరీక్షణ ఉంచాల్సిన కృప. మన హోప్ ఎక్కడ ఉండాలి తెలుసా? ఇక్కడ ఉండాలా. ఈ హోప్కి విజువల్ ఎఫెక్ట్ ఏంటి? నిరీక్షించేవాటి కనబడేది ఏంటి? నిరీక్షించే వాటి నిజస్వరూపం విశ్వాసం. ఫెయిత్ ఇండికేట్స్ యువర్ హోప్. అయితే దేని మీద హోప్ ఉంచాలంటున్నాడు పేతురు? క్రీస్తు యేసు రాకడ యందు మీకు ఇవ్వబడే కృప మీద నిరీక్షణ ఉంచాలా. మనకి ఈ బైఫర్కేషన్స్ చాలా క్లియర్గా తెలియాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది.
సో వీ రిసీవ్డ్ గ్రేస్, వీఆర్ ఇన్ ఎక్స్టెండెడ్ గ్రేస్, అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ అ గ్రేస్ దట్ విల్ బి మేనిఫెస్టెడ్ వెన్ జీసస్ క్రైస్ట్ విల్ బి రివీల్డ్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ 3 థింగ్స్ మనకు అర్థం చేసుకోవాలి అంటే గ్రేస్ అనేది మన ఏంటో తెలియాలి. గ్రేస్ అంటే ఏంటి? ఎఫీషియన్స్ 3rd chapter 2nd verse ఏముంటుందంటే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు అని ఉంటుంది. కృప అనేది ఏంటి అంటే ఏర్పాటు తెలుగులో. ఇంగ్లీష్లో డిస్పెన్సేషను, లేకపోతే అడ్మినిస్ట్రేషను, లేకపోతే స్టీవర్డ్షిప్. యాంప్లిఫైడ్ వర్షన్లో స్టీవర్డ్షిప్ అని ఉంటుంది. డిస్పెన్సేషన్ ఏమో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది, NIVలో అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ మూడిటికి మీనింగ్ ఏంటి అంటే, నేను ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నా. రేషన్ షాప్ అనేది గవర్నమెంట్ వాడు చేసే ఏర్పాటు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్క మనిషికి వాడి ఫైనాన్షియల్ స్టేట్ని బట్టి వాడికి కావలసిన నిత్యావసర వస్తువులు వాడికి దొరుకుతుందని గవర్నమెంట్ చేసే ఏర్పాటుని గవర్నమెంట్ ఒక ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? రేషన్ షాప్ అంటాం. అంతేగా. ప్రావిడెంట్ ఫండ్ అనేది అది కూడా ఒక ఏర్పాటు. అది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రతి మంత్ PF లెక్కలో మన శాలరీలో కొంత కట్ అవుతుంది. దాని అర్థం ఏంటి? మీకు ఎర్నింగ్ స్ట్రెంగ్త్ మీ శరీరంలో అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, మనం బ్రతకడానికి ప్రతి నెల మనకి వాడు కొంత మనీ వేసుకుని మన దాంట్లో కట్ చేసుకుని 2 కలిపి ఏం చేస్తాడు? PF లాగిస్తాడు. అదొక ఏర్పాటు గవర్నమెంట్ చేసేది. మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది, మిడ్ డే మీల్స్ స్కూల్లో. అది ఎందుకు? అన్నం తినడానికి ఇంటికి వెళ్ళిన పిల్లలు ఒకవేళ ఇంట్లో అన్నం లేకపోయినా ఉన్నా మళ్ళీ వెనక్కి వచ్చి చదువుకునే స్కోప్ పోద్దని, రాకుండా ఉంటే చదువుకునే స్కోప్ పోద్దని వాళ్ళని స్కూల్లోనే రీటైన్ చేసి ఫుల్ డే చదువు చెప్పడానికి గవర్నమెంట్ చేసిన ఏర్పాటు ఏంటంటే మిడ్ డే మీల్స్ అని. సో ఫర్ ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ దీనికి ఏముంటుంది? ఒక పర్పస్ ఉంటుంది. అంతేనా? రేషన్ షాప్ పర్పస్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి మినిమం లివింగ్ థింగ్స్ కావాలి, ప్రొవైడ్ చేయడం. ప్రాసెస్ వేరుగా ఉండొచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ థింగ్స్ వేరుగా ఉండొచ్చు, బట్ ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి ఏర్పాటుకి ఒక పర్పస్ ఉంటుంది. అర్థమవుతుందా? సో దేవుడు కృప వలన ఏర్పాటు అని పౌలు చెప్తున్నాడు అంటే, ఇఫ్ పాల్ కన్సిడర్స్ దట్ గ్రేస్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేషన్, దెన్ దట్ గ్రేస్ విల్ హ్యావ్ అ పర్పస్. ఇది చాలా జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ఈ పర్పస్ మనం ఎప్పుడైతే మిస్ అవుతామో వి మిస్యూజ్ గ్రేస్. మన కృపని నిరర్థకం చేస్తాం, లేకపోతే వేస్ట్ చేస్తాం, డిఫైల్ చేసేస్తాం. సో గ్రేస్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు హెవెన్లీ గవర్నమెంట్ మనుషుల విషయంలో చేసిన ఏర్పాటు. సో గ్రేస్ ఈజ్ అ డిస్పెన్సేషన్ ఆర్ ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ థింగ్. అయితే ఈ గ్రేస్ ఫస్ట్ పార్ట్లో ఏమొచ్చింది మనకి? ఇందాక చదివాం ఇది. ఇందాక ఏంటది? ఫస్ట్ పార్ట్ గ్రేస్లో ఏమొచ్చినాయి? డెలివరెన్స్ వచ్చింది. రెండోది ఫర్గివ్నెస్ వచ్చింది కదా. సెకండ్ పార్ట్ ఏమవుతుంది గ్రేస్లో? ఎక్స్టెండెడ్ పార్ట్. గ్రేస్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమైంది అంటే, ఇది ఎప్పుడు వచ్చింది ఏర్పాటు? ఎవరికి చేస్తున్నాడు దేవుడు? పీపుల్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంలో తెలియని వాళ్ళకి దేవుడు చేస్తున్న ఏర్పాటు. ఈ ఎక్స్టెండెడ్ గ్రేస్ ఇది ఎక్కడికి వస్తుంది? ఇది చర్చ్లో, చర్చ్ మెంబర్స్కి ఇది గ్రేస్ ఎక్స్టెండ్ అయింది. సో ఈ గ్రేస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్, ఇది మనం చేసే వర్క్ను బట్టి రాదు. ఇది మనం చేసే, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఆర్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్. అధికారంలో ఉన్నోళ్ళు, అథారిటీలో ఉన్నోళ్ళు పర్పస్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అది మనుషులు చేసేదాన్ని, మనం చేసేదాన్ని బట్టి రేషన్ కార్డు అంటే ఎవడు ఎక్కువ పని చేస్తాడు ఆడికి ఎక్కువ బియ్యం అట్లుండదు.
వాడు ఎట్లా పెట్టుకుంటే అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ వాడి చేతుల్లో ఉంటుంది. సో ఇది సెకండ్ పార్ట్. చర్చ్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇందాక మనం చదివింది ఏంటి? దేవుడు మనకేమిస్తున్నాడు? విజ్డమ్ అండ్ ప్రూడెన్స్. మనం దీన్నే స్టడీ చేస్తూ ఉన్నాం కదా. విజ్డమ్ అంటే జ్ఞానం, ప్రూడెన్స్ అంటే వివేచన కదా. ఈ రెండింటిని స్టడీ చేస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాడు? పర్పస్. ఇక్కడ ఎందుకు ఇచ్చాడు గ్రేస్? దీని పర్పస్ ఏంటి? సో దట్ వీ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. దేవుని శరీరంలో, దేవుని జీవితం లేకపోతే జీవంలో మనం పాలు పంచుకుంటామని. సో దీని పర్పస్ ఏంటి? వరల్డ్లోంచి సెపరేట్ అయ్యి మనం దేవుని శరీరంలో పాలు పంచుకుంటాం. వి షేర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వి షేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, వి షేర్ ఎవ్రీథింగ్ విత్ క్రైస్ట్. లైఫ్ షేర్ చేసుకుంటున్నామంటే వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ అని. సో ఆఫ్టర్ బికమింగ్ ద పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ, మళ్ళీ మన మీద కృప ఎక్స్టెంట్ అయింది. ఎందుకు అంటే ఈ చర్చ్ హ్యాజ్ అ పర్పస్ విచ్ వాజ్ అ మిస్టరీ టిల్ పాల్ స్పోక్ ఇట్ అవుట్. పాలు చెప్పేంత వరకు ఆ పర్పస్ మిస్టరీగా ఉంది. ఎందుకంటే చర్చ్ ఫామ్ అవ్వలేదు. చర్చ్ ఫామ్ అవ్వకపోతే ఆ పర్పస్ చెప్పి కూడా ఉపయోగం ఉండదు. కొన్ని వర్సెస్ చూద్దాం చూడండి. ఎఫిషియన్స్ రోమన్స్ 16th చాప్టర్ చూడండి. రోమన్స్ 16th చాప్టర్ 24th వర్స్ నుంచి గమనించండి. ఈ మాట ఎప్పుడు మనకు వినిపించినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెట్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బి విత్ యూ ఆల్. అంటే దేవుని ఫేవర్ మన దగ్గరకు వస్తుందని. ఆ ఫేవర్ మన యాక్షన్స్ మీద, మన క్రెడిబిలిటీస్ మీద, మన ఎలిజిబిలిటీ మీద ఆధారపడింది కాదు. బట్ వీఆర్ రిసీవింగ్ అడ్మినిస్ట్రేషన్, ఒక ఫేవర్ వస్తుంది మనకి. అండ్ దట్ గ్రేస్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ పర్పస్. ఫిజిక్స్లో స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ అని ఉంటుంది. తెలుగులో నాకేమంటారో తెలియదు కానీ, స్కేలార్ క్వాంటిటీకి ఉట్టి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ ఉంటుంది. వెయిట్ ఉందనుకోండి, దీంట్లో మాస్ స్కేలార్ అంటారు, దానికి డైరెక్షన్ ఉండదు. వెయిట్ అంటే దీన్ని మాస్ ప్లస్ డైరెక్షన్ ఉంటుంది కదా, దాన్ని వెక్టర్ అంటారు. గ్రేస్ ఎప్పుడైనా కానీ వెక్టార్ క్వాంటిటీ. గ్రేస్లో నీకు కావాల్సినది ఏంటో దేవుడు సమకూరుస్తాడు. బట్ దట్ విల్ హ్యావ్ అ డైరెక్షన్ అండ్ అ పర్పస్. ఆ డైరెక్షన్ పర్పస్ మిస్ అయిన రోజున దేవుడు నీకు సమకూర్చింది నువ్వేం చేస్తున్నట్టు? వ్యర్థం చేస్తున్నట్టు. ఇది గమనించుకోవాలా. సో వెనెవర్ ఈ మాట అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడు ఉండుగాక అంటే, కృప మీతో తోడుగా ఉంటుందంటే కృప మీకు కావాల్సింది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అయితే కృప ప్రొవైడ్ చేసిన దాని పర్పస్ని మీ దగ్గర డిమాండ్ చేస్తుంది. రెండు ఉంటాయి. కృప మీకు ఏది కావాలో మీకు అది ప్రొవైడ్ చేస్తుంది. గ్రేస్ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రేస్ విల్ డిమాండ్ యూ ద పర్పస్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్. సో గ్రేస్లో రెండు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మన దేవుడు అత్యధికంగా ఇచ్చేవాడని. హీ గివ్స్ మోర్ దాన్ వాట్ వి హోప్ అండ్ ఆస్క్ ఫర్ అంటాడు. దేవుడు ఇస్తాడు అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృప అండి ఇస్తాడండి. ఇచ్చిన తర్వాత ఆ కృపకి మనం అకౌంటబిలిటీ అడుగుతాడు దేవుడు. ఆ కృపకి అకౌంటబిలిటీ ఇవ్వాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అయితే ఇదంతా దేవుడు ఏం చేస్తాడంటే, డిమాండ్ చేయడం అంటే బలవంతంగా చేయమని అడగడు. బేసికల్గా అవుట్ ఆఫ్ లవ్
నిజంగా ప్రేమ ఉంటే మనకి ఇచ్చినోడికి మనం ఏం చేస్తాం? ప్రేమకు డైరెక్షన్ ఉంటుంది, అవునా? ప్రేమకు డైరెక్షన్ ఉంటుందా ఉండదా? ప్రేమకు డైరెక్షన్ ఉంటుందా ఉండదా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అనుకోండి, క్షమించండి ఎగ్జాంపుల్ ఇస్తున్నానేమోనని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నాడు అనుకోండి, ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఈ అమ్మాయి ప్రేమ ఇటు ఉంది అనుకోండి, ఆవిడ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్ట అవుద్దా? అవదుగా. సో గమనించుకోవాల్సింది ఏంటంటే, లవ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ డైరెక్షన్. ఇఫ్ యు లవ్ సంబడి యూ విల్, అంతే కదా, రెసిప్రోకేట్ అవ్వడం అంటే వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమించాలని కోరుకుంటాం. బేసికల్గా కోరుకోవడం కాదు, అట్లాంటి రెస్పాన్స్ ఉంటేనే ఈ లవ్కి కంప్లీట్నెస్ వచ్చి ఒక రిలేషన్ వస్తుంది, అంతేనా? దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనకి పరలోకం నుంచి అన్ని మనకి ఎవ్రీథింగ్ గుడ్ కమ్స్ ఫ్రమ్ అబోవ్ అని ఉంటుంది కదా, పైనుంచి మంచి అన్నీ వస్తూ ఉంటాయి. మన ప్రేమ అప్పుడు ఏమవ్వాలా? ఇఫ్ ఎవ్రీథింగ్ గుడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్, మన రెస్పాన్స్ ఎట్టుండాలా? ఇటుందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట కాదు. ఇదైతే లవ్ అవుతుంది. ఇట్లుందనుకోండి సెల్ఫిష్నెస్ అవుతుంది, అవునా కదా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను ఉపయోగించుకుని మన దానికి వాడుకుంటున్నాము, అదేమవుతుంది? స్వార్థం అవుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నాము, అదేమవుతుంది? సంబంధం, రిలేషన్ అవుతుంది. సో గ్రేస్ అనేది నీకు కావాల్సింది నీకు తీసుకొస్తుంది, బట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ అ రెస్పాన్స్. సో ఆ పర్పస్ మనం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ దాంట్లో ఏమొస్తుంది? విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ వస్తుంది. ఇప్పుడు చదవండి, 25th verse చదవండి, Romans 16th chapter 25th verse. ఫర్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. తెలుగులో చదువుతారా? సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా. విశ్వాసం ఎక్కడ కనిపిస్తుంది? దేని మీద ఉండాలా? నిరీక్షించేది అది విశ్వాసం అవుతుంది. నిరీక్షణ దేని మీద ఉండాలా? యేసు ప్రభు రాకడ యందు మనకు తీసుకురాబడే కృప మీద ఉండాలా. సో విశ్వాసానికి విధేయత చూపించడం అంటే మన విధేయత దేనికి అనుగుణంగా ఉండాలా? యేసు ప్రభు రాకడ యందు మనకి రివీల్ అయ్యే కృపకి అనుగుణంగా ఉండాలా. ఒబీడియన్స్ టు క్రైస్ట్ ఆర్ ఒబీడియన్స్ టు ఫెయిత్ఫుల్నెస్ టు ఫెయిత్ అనేది దేనికి అనుగుణంగా ఉండాలా? ఫెయిత్ అంటే ఫెయిత్ దేన్ని బట్టి తెలుస్తుంది? హోప్ని బట్టి తెలుస్తుంది, అంతేనా? Hebrews 11th chapter 1st verse చూడండి. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి హోప్ ఫర్ అని ఉంటుంది. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజ స్వరూపము, లేనిది ఉన్నదంటానికి ఆధారమై ఉన్నది అని ఉంటుంది. యేసు ప్రభు రాకడి యందు మనకు వచ్చే కృప ఏంటి? యేసు ప్రభు రాకడి యందు మనకు వచ్చే కృప ఏంటి? ఆలోచించండి ఏంటో. ఫస్ట్ వచ్చిన కృప నుంచి మనకేమొచ్చింది? విమోచన, పాపక్షమాపణ. సెకండ్ గ్రేస్, ఎక్స్టెండెడ్ గ్రేస్ గురించి మనం స్టడీ చేద్దాం. ఈ ఎక్స్టెండెడ్ గ్రేస్లో మనం విధేయత చూపించాలి దేవుడికి. దేని ఆధారమైన విధేయత? విశ్వాసానికి ఆధారమైన విధేయత. కానీ విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఈ నిరీక్షణ దేని మీద ఉండాలా? థర్డ్ పార్ట్ ఆఫ్ గ్రేస్ మీద ఉండాలా, అంతేగా? ఈ థర్డ్ పార్ట్ ఆఫ్ గ్రేస్లో మనకు దొరికేది ఏంటి? సెకండ్ పక్కన పెడదామండి. ఫస్ట్ దాంట్లో డెలివరెన్స్, ఫర్గివ్నెస్ వచ్చింది. రాబోయే కృపలో ఏమొస్తుంది?
క్షయమైన ఈ శరీరంలోంచి అక్షయమైన శరీరం, ఈ మోర్టల్ బాడీలోంచి ఇమ్మోర్టల్ బాడీ. దేవుడు మనకేం తీసుకొస్తున్నాడు పైనుంచి? ముందు మనల్ని ఏం చేస్తాడు? రెప్పపాటు సమయంలో అట్ ద బ్లింక్ ఆఫ్ ద ఐ వీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ మోర్టల్ బాడీ ఇంటూ ఇమ్మోర్టల్ బాడీ. ట్రాన్స్ఫార్మ్ అవుతాము. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అడాప్టేషన్ జరుగుతుంది. అడాప్టేషన్ అయిన తర్వాత పరలోకంలో నీకు నాకు దేవుడు సిద్ధం చేసి తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ నివాస స్థలంలో మనకేముంటుంది? ఎంట్రన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేస్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ వెన్ క్రైస్ట్ కమ్స్. యేసు ప్రభు రాకడి అందు ఏమవుతుంది అంటే మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత లోకం మొత్తానికి క్లియర్గా తెలుస్తుంది. ద ఎంటైర్ వరల్డ్ విల్ బి రివీల్డ్ అబౌట్ ద సన్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్. ఎందుకంటే దేవుడే ఆ లివింగ్ గాడే. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. అండ్ వన్స్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్, ఆయన కోసం నమ్మి జీవించిన వాళ్ళందరూ ఏమవుతారు? లోకానికి రివీల్ అవుతారు. రివీల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ దేవాది దేవుడు ఎటువంటి మహిమ గల శరీరంలో ఉన్నాడో, ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలమైన యేసు ప్రభు పునరుద్ధానుడై ఎటువంటి మహిమ గల శరీరంలోకి వెళ్ళాడో, గ్లోరియస్ బాడీలోకి వెళ్ళాడో, మనం కూడా రిజరెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తాము? చచ్చిపోతే రిజరెక్ట్ అవుతాము, బ్రతుకుంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాం. దేంట్లోకి వెళ్తాము? యేసు ప్రభు లాంటి బాడీలోకి మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత యేసు ప్రభు తండ్రితో ఎట్లా ఏకమై ఉన్నాడో మనం కూడా తండ్రి చేత దత్తత తీసుకోబడతాం. యూ విల్ బి అడాప్టెడ్ ఇన్ టు హిస్ కింగ్డమ్. అండ్ వన్స్ యూ ఆర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ కింగ్డమ్, యూ విల్ బికమ్ ఎ లీగల్ హైర్. చట్టపరంగా దేవునికి మీరేమవుతారు? వారసులు. అవి దేవుడు నిర్మించిన ఆ నూతన యెరూషలేములోకి మనకి ఎంట్రన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద హోప్ దట్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు, దట్ ఈస్ ద గ్రేస్. అది ఇంకో ఏర్పాటు. సో మన హోప్ దేని మీద ఉండాలా? క్రీస్తు యేసు రాకడ యందు తీసుకురాబడే హోప్ మీద ఉండాలా. సో మన ఫెయిత్ ఏముండాలా? ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హోప్ ఫర్. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. కానీ మన నిరీక్షణ దేని మీద? యేసు ప్రభు తీసుకొచ్చే కృప మీద. సో అంటే విశ్వాసం కంటికి కనిపిస్తుంది కదా. ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ డెడ్. అంతే కదండి. క్రియలేని విశ్వాసం మృతం. అంటే ఎట్లాంటి క్రియలు కనిపించాలా? ఎట్లాంటి వర్క్స్ కనిపించాలా? ఇక్కడ వర్క్స్ that will show your hope that is coming in the that is in the coming grace that will be revealed when Christ is going to come back. అర్థమైందా? ఓకే. విశ్వాస క్రియలు ఎట్లాంటివి ఉండాలా? మన నిరీక్షణ ఆధారం చేసుకుని ఉండాలి క్రియలు. అంతేగా? మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు తీసుకొచ్చే కృప మీద. సో మన క్రియలన్నీ దేని ఓరియంటేషన్లో ఉండాలా? ఎప్పుడెప్పుడు యేసు వస్తాడా? ఎప్పుడెప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అవుతానా? ఎప్పుడెప్పుడు తండ్రి నన్ను అడాప్ట్ చేసుకుంటాడా? ఎప్పుడెప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తానా అని మీ హోప్ ఉంటుంది చూసారా? ఆ హోప్ యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ దీంట్లో కనిపించాల. పొద్దున మనం చదువుతున్నప్పుడు ఎలీషా సర్వెంట్తో ఏమన్నాడు? నువ్వు సంపాదించుకోవడానికి కూర్చుకోవడానికి ఇది సమయమా అన్నాడు. అంటే ద వెరీ వే ఆర్ ద వెరీ స్టైల్ ఆఫ్ అవర్ లివింగ్ ఎట్లుండాలా? అందుకే ఈ ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 13th వర్స్లో ఏమన్నాడు? మీ మనసు అనే నడుముని కట్టుకుని. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పా. పస్కా పండుగ అప్పుడు దేవుడు పస్కా బిందుని ఎట్లా పస్కా అనేది ఏంటి? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వాగ్దాన దేశానికి వెళ్ళేదానికి ఈ మధ్యలో ఆ లాస్ట్ మూమెంట్లో జరిగేది అనమాట పస్కా పండుగ. ఈ పాస్ ఓవర్ మీల్ ఎట్లా తినమన్నాడు? నడువు కట్టుకోవడం. అంటే ఆ టైంలో వాళ్ళు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనలా కార్లు కాదు కాబట్టి, కార్లు ఉంటే వాటర్ బాటిల్, స్టీరియో డెక్కులు, దానికి కావాల్సిన సీడీలు రెడీ చేసుకుంటాం. ఆ టైంలో ఏంటి? నడక. సో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ దూరం నడవాలి కాబట్టి నడువు కట్టుకుంటారు. నడువు కట్టుకోవడం అంటే పని చేసేటప్పుడు కడతారు కదా. కట్టుకుని ఏం చేస్తారు? చెప్పులు వేసుకుని ఎక్కువ దూరం నడవాలి కాబట్టి వాకింగ్ స్టిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. దేవుడు ఏం చెప్పాడంటే పస్కా పండుగ ఎట్లా ఆచరించమనంటే నువ్వు బట్టలు వేసుకుని, నడువు కట్టుకుని, చెప్పులు వేసుకుని, కర్ర పట్టుకుని
టైం అయిపోతుంటే మనం స్టేషన్కి ఎట్లా గబగబా అన్నం తింటామో అట్లా తినమన్నాడు పసకా విందు. అంటే అర్థం ఏంటి అంటే ఇక తింటావు, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, వదిలిపెట్టి వెళ్ళిపోతావు. సో క్రైస్తవ జీవితం అనేది ఎట్లా కనిపించాలి మన స్టైలు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు నా పని ముగించేసుకుని వెళ్ళిపోతున్నా దేవుడి దగ్గరికి. ఈరోజు నైట్ నేను దేవుడి దగ్గరికి వెళ్తానని రెడీనెస్ ఉండాలా. లేదు రేపు ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి దేవుడు, ఓహో ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశాడు అంటే ఈరోజు నాకు ఏదో ఎక్స్ట్రా పని ఇచ్చాడు, ఈ పని ముగించేసుకుని నేను ఈరోజు నైట్ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏ రోజుకి ఆ రోజు ఇదే మీకు లాస్ట్ మూమెంట్ పరలోకానికి వెళ్ళటానికి అన్నట్టు మన లైఫ్ స్టైలు ఉండాలా. దీంట్లోంచి తీసుకెళ్ళి చెత్త ప్రాస్పరిటీ గాస్పెల్ ఫెయిత్కి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఫెయిత్ అది కాదు, ఫెయిత్ దాంట్లో లేదు. ఈరోజు దేవుడు ఇచ్చాడు, రేపు ఉంటామని ఎంతమందికి తెలుసు? ఎంతమంది బ్రతుకుంటారు? గ్యారంటీకి చేతులు ఎత్తండి. 100%. ఎవడికి గ్యారంటీ లేదు కదా. ఈ రాత్రి దేవుడు మనల్ని పిలిచాడు అనుకోండి, పిలిస్తే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మొన్న చీరాలు వెళ్ళినప్పుడు అదే అయింది. లాస్ట్ వెన్స్డే వెళ్ళాను, థర్స్డేనా వెన్స్డేనా, మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు యశ్య గారు అని, పలకరిచ్చాడు, మాట్లాడాను. మొన్న సాటర్డే వెళ్ళాను, పొద్దున్నే న్యూస్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని. నెక్స్ట్ టైం ఆయన నేను చూసింది ఎక్కడ అంటే బాక్స్లో. అనుకుంటాను ఈయనే కదా మొన్న పలకరిచ్చాడు నన్నని. ఒక రకంగా అయిపోయింది ఆయన చూడగలనే. ఎవడికి గ్యారంటీ లేదు కదా. సో రేపు నాకు గ్యారంటీ లేదు. సో ఈరోజు నా లైఫ్ ఎట్లా ఉండాలా? ఈరోజు నా అకౌంట్ క్లోజ్ చేసుకుని దేవుడికి అకౌంట్ చెప్పేసి నేను పండుకోవాలా? దేవుడు కృప రేపిస్తే రేపు నా పని ముగించేసుకుని అకౌంట్ చూపించేసుకుని దేవుడికి నిద్రపోవాలా? అంతేనా? అట్లుండాలా. సో మన విశ్వాసం మన నిరీక్షణ చూపించాలా. పేతురు ఏమంటే నిరీక్షణ దేని మీద ఉండాలా? యేసుక్రీస్తు రాకడయందు తేబడే కృప మీద ఉండాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగుటకు. అంటే దేనికి విధేయులు అవ్వాలా? యేసు ప్రభు రాకడయందు జరగబోయే ఏర్పాటుకి లోకం మొత్తము విధేయులు అవ్వాలా. ఎందుకు దేవుడు సువార్త ప్రకటించమన్నాడు? ఎందుకు దేవుడు సువార్త ప్రకటించమన్నాడు? ఎందుకు వై షుడ్ వి ప్రీచ్ గాస్పెల్? ఏసేమన్నాడు? ఈ సువార్త భూదిగంతాలు అంతవరకు ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వస్తుంది. ఓన్లీ ఆఫ్టర్ దిస్ గాస్పెల్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ దెన్ షల్ కమ్ అన్నాడు. ఎందుకు చెప్పండి? ఈ గాస్పెల్ మొత్తం ప్రీచ్ అయితే చూడండి, గ్రేస్ పీరియడ్ నడుస్తుంది. ఈ గ్రేస్ పీరియడ్ ఎండ్ అయిపోగానే నెక్స్ట్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ దేవుడు చేయాలనుకున్న ఒక పర్పస్ ఉంది, రైట్? ఇదేగా మనం చదువుతుంది. ఈ పర్పస్కి కావాల్సిన విజ్డమ్, ప్రూడెన్స్ ఇప్పుడు దేవుడు చర్చకి ఇస్తున్నాడు. అయితే ఈ పర్పస్ టైంకి యేసు ప్రభు ఏం చేస్తాడు? భూమి మీదకి దిగొస్తాడు. సో ఈ పర్పస్ చేసినప్పుడు వరల్డ్ మొత్తం ఏమవ్వాలా? ఈ పర్పస్కి అకౌంటబుల్ అవ్వాలా. వరల్డ్ మొత్తం ఏమవ్వాలా? ఈ పర్పస్కి అకౌంటబుల్ అవ్వాలా. వాళ్ళు ఎప్పుడు అకౌంటబుల్ అవుతారు? వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళకి సత్యం తెలిసినప్పుడు అకౌంటబుల్ అవుతారు. అంతేగా వాళ్ళకి దేవుడు ఎవరో తెలిసినప్పుడు వాళ్ళు దేవుడికి అకౌంటబుల్ అవుతారు, లేకపోతే అకౌంటబుల్ గారు. సో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు. మన విశ్వాసం దేని మీద? రాబోయే కృప మీద. అది ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. సో మన విశ్వాసం అంతా దేని మీద పెడుతున్నాము? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడిలో మనం ఏమై ఉంటామో దాన్ని బట్టి ఇప్పుడు మన విశ్వాసంతో జీవిస్తున్నాం. అంతేనా? లేకపోతే ఇప్పుడు మనకేం జరుగుతుంది దాని మీద విశ్వాసమా? ఒకవేళ అదైతే తప్పు. అర్థమవుతుందా? ఎందుకు ఫెయిత్ షాటర్ అయిపోతుంది తెలుసా? ఫెయిత్ జనరల్గా ఏమనుకుంటారంటే ఈ లోకంలో మనం జరిగే క్రియలు బట్టి విశ్వాసం అనుకుంటారు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోతే విశ్వాసం ఏమైపోద్ది? విరిగిపోద్ది. కానీ విశ్వాసం అనేది నిరీక్షణ బేస్డ్. నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? ఏ నిరీక్షణ? యేసుక్రీస్తు రాకడప్పుడు నిరీక్షణ. సో విశ్వాసం అనేది ఏంటి? ఇప్పుడు లేదు. చూడండి, మన విశ్వాసానికి
అష్యూరెన్స్ ఇప్పుడు లేదు. విశ్వాసం అనేది నిరీక్షణ ఎక్కడ? ఇక్కడ. సో విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు మన దగ్గర లేనిది రేపు పొద్దున మన దగ్గర ఉంటుందంటానికి అర్థమవుతుందా? అర్థమవుతుందా నాన్న? ఫెయిత్ అర్థం చేసుకోవాలా? ఫెయిత్ అర్థమైతే కానీ గ్రేస్ అర్థం కాదు. గ్రేస్ అర్థం కాకపోతే మనకి క్రిస్టియన్ లైఫే అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. గ్రేస్ పీరియడ్, ఈ గ్రేస్ పీరియడ్ అయిపోగానే నెక్స్ట్ దేవుని పర్పస్ మేనిఫెస్ట్ అయ్యే టైం. ఈ మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? రెస్ట్ ఉంటుంది దేవుడితో, కంప్లీట్ రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు విశ్వాసం, ఫెయిత్ ఇక్కడ ఉంటుంది. హోప్ ఎక్కడ? ఈ ఫెయిత్ దేని మీద, దేని ఆధారం చేసుకుని? హోప్. హోప్ ఎప్పుడు? యేసుప్రభు ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. సో హోప్కి యాంకర్ ఇక్కడ ఉంది. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే తెలుసు కదా యాంకర్ అంటే ఎట్లా ఉంటుందో. తాడు ఉంటుంది, సపోజ్ పైకి ఎక్కాలనుకోండి, ఏం చేస్తారు? దీన్ని పైకి వేసినప్పుడు మన డెస్టినేషన్కి ఇది వెళ్ళి పట్టుకుంటుంది. మనం ఎక్కడుంటాము? కింద ఉంటాము, అంతేనా? మన డెస్టినేషన్ అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది. హోప్ అనేది యాంకర్ లాంటిది. సో మనం అంటే మన చూపు మనం ఎక్కేదంతా ఎక్కడికి ఉంటుంది? పైకి ఉంటుంది. సో మనం ఇక్కడ ఉన్నాము, మన హోప్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, అంతేనా? సో విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఇది ఉందని మనకు తెలిసిన నిజం. ద ట్రూత్ దట్ వీ నో దట్ వీ విల్ రిసీవ్ దిస్ అనేది. విశ్వాసం అనేది నిరీక్షించు దాని యొక్క నిజస్వరూపం. ఇప్పుడు మన దగ్గర లేనిది యేసు ప్రభు వచ్చిన తర్వాత మన దగ్గర ఉంటుందంటానికి రుజువు. అది విశ్వాసం. సో ఇక్కడ నేను విశ్వాసంతో చేసే క్రియలన్నీ ఎట్లుండాలా? యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను చేసిన ప్రతిదానికి నాకు రివార్డ్ వస్తుంది. దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. నేను చేసిన ప్రతిదానికి నాకు రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుందని నేను ఇక్కడ చేసే యాక్షన్స్ నా విశ్వాసాన్ని చూపిస్తాయి. అర్థమవుతుందా? నాకు రిజల్ట్ ఇక్కడ వస్తుందని నేను ఇక్కడ చేసే యాక్షన్స్ దేన్ని చూపిస్తాయి? నా విశ్వాసాన్ని చూపిస్తాయి. విశ్వాసాన్ని అంటే యాక్చువల్గా విశ్వాసం ఇక్కడ ఉంటుంది, కానీ విశ్వాసానికి ఆధారం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ విశ్వాసం, ఈ యాంకర్ ఎక్కడ వేస్తారు తెలుసా మనోళ్ళు? ఇక్కడున్న విషయాల మీద వేస్తారు. ఇక్కడున్న విషయాల మీద వేస్తే మనకు రిజల్ట్ కనిపించదు. రిజల్ట్ కనిపినప్పుడు ఫెయిత్ ఏమవుద్ది? తుస్సు అవుద్ది. అంతేనా? అంతేనా? ఎందుకంటే ఇక్కడున్న విషయాలు ఏది గ్యారంటీ కాదు. దేవుడు నీకు దేని గురించి గ్యారంటీ ఇస్తున్నాడు? నిశ్చయంగా నేను నీ దగ్గరకు ఒకరోజు వస్తా, నీ కలిగి ఉన్నదాన్ని అప్పుడు దాకా నువ్వు గట్టిగా పట్టుకో, నేను నీకు ఇవ్వాల్సిన రిజల్ట్ని, రివార్డ్ నేను అప్పుడు తీసుకొస్తా. సో ఈయన వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా నేను తీసుకున్న స్టాండ్కి నా రివార్డు తీసుకొస్తాడు. కాబట్టి నా యాంకర్ ఇక్కడ పడింది. సో ఇక్కడ నేను విశ్వాసంతో జీవిస్తున్నా. దీని యొక్క సబ్స్టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఫెయిత్. దీని యొక్క నిజస్వరూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఫెయిత్. ఇక్కడ నీకు లేనిది రేపు పొద్దున్న నీకు ఉంటుంది అన్నట్టుగా నువ్వు ఇక్కడ జీవిస్తే అది ఫెయిత్. అర్థమైందా? ఫెయిత్ ఇప్పుడు అర్థమైందా? ఫెయిత్ని చాలా రాంగ్ అవుట్ చేస్తారు. ఫెయిత్ అట్లా లేదు. అందుకే ఏమంటాడు చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధే. నీ విశ్వాసానికి యాంకర్ ఎక్కడ? సో ఈ పార్ట్కి దేవునికి అకౌంటబిలిటీ ఇవ్వడానికి
సో అందుకు నువ్వు గాస్పల్ చెప్పాలా. నువ్వు ఇక్కడ గాస్పల్ చెప్తే దేవుడు ఎండ్ తీసుకొస్తాడు. సో బై ద టైమ్ దిస్ ఎండ్ కమ్స్, దేవుని సత్యము ప్రతి ఒక్క మనిషికి చెప్పబడుతుంది. ఏమని? నీ పాపానికి బయటకు రావడానికి మార్గం ఉంది, దేవుల్లో ఉండటానికి ఛాన్స్ ఉంది, దేవునితో పాటు పునరుద్ధరణ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ముందు చెప్పేస్తాడు దేవుడు. చెప్పిన తర్వాత ఇక్కడ అకౌంటబిలిటీ ఇచ్చే దగ్గర వాళ్ళు అకౌంటబిలిటీ ఇవ్వకపోతే దేవుని కింద వీళ్ళందరూ ఏమవుతారు? సబ్జెక్ట్ అవుతారు. సో దేవుడు గమనించండి, ఇది 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 అక్కడ సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. చూడండి, ఇది చేయడానికి అనాది కాలంలోంచి, కృప లేని కాలం, ధర్మశాస్త్రం లేని కాలం, ధర్మశాస్త్రం ఉన్న కాలం నుంచి దేవుడు జాగ్రత్తగా మర్మంగా పెట్టిన ఈ పర్పస్ ఇప్పుడు ఎవరికి రివీల్ చేస్తున్నాడు? చర్చిలో ఉన్న, కృపలో ఉన్న వాళ్ళకి రివీల్ చేస్తున్నాడు. ఎందుకు చర్చి సరైన ఫార్మాట్లో లేదు తెలుసండి? అసలు మనం ఈ ఆలోచనతో చర్చి ఉండదు. అసలు ఈ కాన్సెప్ట్తో చర్చిని ఎక్కడ గమనించండి, అక్కడ ఉంటుందని చర్చి. అసలు ఈ కాన్సెప్ట్లో చర్చి కనిపించదు మనకి. ఈ కాన్సెప్ట్లో ప్రిపరేషన్ కనిపించదు, ఈ కాన్సెప్ట్లో బిహేవియర్ కనిపించదు. అందుకే చర్చ్లో ఇన్ని ప్రాబ్లమ్స్. చర్చ్ని చూసి లోకం ఎగతాళి చేస్తున్నా దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నాడు చాలామంది ఉన్నారు. దేవుడు లోకం ఏం చేస్తున్నది పాయింట్ కాదు, నిన్ను నన్ను సిద్ధపరచుకోవడం దేవుని యొక్క పాయింట్. సో దేవుడు దీనికి కోసమని ఇక్కడ మనకేం చేస్తున్నాడు? ఇంతకాలం, అనాది కాలం నుంచి, చదువుతారమ్మా తెలుగులోది, అనాది నుండి రహస్యంగా ఉంచబడిన చూడండి, సువార్త దేనిని అనుసరించింది? ఈ మర్మాన్ని అనుసరించింది. సువార్త ఎప్పుడు రాంగ్ సువార్త అవుతుంది అంటే, అనాది కాలం నుండి దాచిపెట్టబడిన మర్మానికి అనుసంధానంగా సువార్త లేకపోతే, ఇఫ్ ద గాస్పల్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద మిస్టరీ దట్ హ్యాస్ బీన్ కన్సీల్డ్ ఆల్ దీస్ డేస్, ఆ గాస్పల్ ప్రాబ్లం ఉంటుంది. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ అప్పులు తీర్చేస్తాడు, నీ బాధలు తీర్చేస్తాడు, నీ చిరకాలం ఆనందం ఉంచుతాడు. పర్పస్ లేదనుకోండి గాస్పల్లో, పర్పస్ లేదనుకోండి, గాస్పల్ ప్రీచింగ్లో పర్పస్ లేదనుకోండి, ప్రాబ్లం అవుతుంది. చదువుతానా ఆ మాట? ఒక్కొక్క లైన్ ముందు నుంచి చదువు. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక ఆమెన్ అన్నాడు. నేను యాక్చువల్గా 6 రెఫరెన్స్లు తెచ్చుకున్నాను, ఫస్ట్ రెఫరెన్స్లోనే ఉన్నా, గంట అయిపోయింది. దీన్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. నేను ఆపేస్తాను, ఇక్కడ నుంచి చెప్పట్లా. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇది పోతుంది, ఈ కాన్సెప్ట్. సువార్తకి పర్పస్ ఉంది. అందుకే దేవుడు ఈ సువార్త అనేది భూలోకం అంతటా ప్రకటించబడాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. పర్పస్ ఉంది. సువార్త నువ్వు నేను ప్రకటించలేదు అంటే ఆ పర్పస్ని మనం ఏం చేస్తున్నాము? మిస్ అవుతున్నాము. సో బయలు దేవుడు చేస్తున్న ఏర్పాటు డైరెక్షన్ మనం మిస్ అయితే ఆ ఏర్పాటును మనం ఏం చేస్తున్నట్టు? దుర్వినియోగం చేస్తున్నట్టు. అందుకే అన్నాడు యేసయ్య, నేను ప్రవచించలేదా, దయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అంటే, నువ్వు ప్రవచిస్తే ఎవరికి కావాలా? దయ్యాలు వెళ్ళగొట్ట ఎవరికి కావాలా? అద్భుత కార్యాలు చేయడం ఎవరికి కావాలా? ఇవన్నీ అసలు పర్పస్ని నెరవేర్చకపోతే ఇవన్నీ చేసి మాత్రం లాభమే ఉంది. అంతేనా? అంతేనా కదా?
పర్పస్ని మనం మంత్ మొత్తంలో టార్గెట్ ఫినిష్ చేస్తామని కారు ఇచ్చి, కారులో పెట్రోల్ ఇచ్చి డ్రైవర్ని ఇస్తే, నేను డ్రైవర్ని వాడుకోలేదా, కారు నడుపుకోలేదా, పెట్రోల్ తాగలేదా అంటే, నువ్వు పెట్రోల్ తాగావు, కారు నడిపావు, బాగానే ఉంది, డ్రైవర్ని వాడుకున్నావు, బాగానే ఉంది. ఈ ముగ్గురిని నువ్వు పర్పస్ ఓరియంటెడ్ వాడుకుంటే లెక్క, కానీ పర్పస్కి వ్యతిరేకంగా మనం వాడుకుంటే, లేదా పర్పస్ బయట మనం వాడుకుంటే ఏమవుతాయి? తప్పు అవుతుంది. ప్రభా నేను ప్రార్థన చేయట్లేదా? అదే అన్నాడు, ప్రభా అని పిలిచేవాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళరు, పరలోకంలో తండ్రి చిత్తాన్ని చేసేవాడు మాత్రమే అన్నాడు యేసయ్య. అర్థమవుతుందండి దేవుడు మాట్లాడదాం అంటే. ఒకటే మాట మనకు డెప్త్ తెలిసకపోతే దాంట్లో ఉన్న దేవుడు చెప్పిన దాంట్లో ఉన్న అసలు సారాంశం అర్థం అవుతుంది. ఇది ఇంకో రకంగా అర్థమవుతుంది స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు, ప్రభా అని ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ వెళ్ళరని. కానీ అసలు డెప్త్లోకి వెళ్తే దాని అసలు సారాంశం అర్థం అవుతుంది. చర్చికి వస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఉపవాసాలు ఉంటున్నావా, వాక్యం చదువుతున్నావా, సండే స్కూల్కి వెళ్తున్నావా, యూత్ మీటింగ్లకు వెళ్తున్నావా, చర్చిలో పనిచేస్తున్నా, ఎన్ని కావచ్చు, ఎన్ని చేస్తే ఎవరికైందంటాడు దేవుడు. నేను అసలు ఏ ఉద్దేశం కోసం నేను దాంట్లో ఉండమని చేయమన్నాను, అది మీరు మిస్ అయిపోతే మీరు ఇన్ని చేసే ఉపయోగం ఏంది? ఇందని నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్, కారు వాడుకోలేదా ప్రభా, డ్రైవర్ని వాడుకోలేదా ప్రభా, పెట్రోల్ వాడుకోలేదా ప్రభా అంటే, పెట్రోల్ వాడుకోవడం, కారు వాడుకోవడం, డ్రైవర్ని వాడుకోవడం దేవుడు ఉద్దేశం కాదు. అందుకు కాదు ఇచ్చింది, నువ్వు పని చేస్తావని ఇచ్చాను, ఆ పని చేయని పక్షంలో వాటిని వాడుకోవడం ఇంకా పెద్ద తప్పు అవుద్ది. అసలు వాడకుండా ఉంటావు తప్పు, వాడిన తప్పు. కరెక్ట్గా వాడితేనే కదా, ఉన్న ఒక్క తలాంతు అంతే ఉంచితే తప్పు, రాంగ్ రీజన్ కోసం వాడినా తప్పు. సో కరెక్ట్గా వాడాలా. ఆ కరెక్ట్గా వాడటం కోసమే ఇప్పుడు చర్చిలో ఎక్స్టెండ్ చేయబడిన గ్రేస్లో దేవుడు మనకి జ్ఞానము, వివేచన ఇస్తున్నాడు. ఈ జ్ఞాన వివేచనని మనం కరెక్ట్గా వాడుకోలేదంటే వి విల్ మిస్ ద ఎంటైర్ పిక్చర్. ప్రార్థన చేసుకుందామా?